నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు. రేపు అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. చివరి నిమిషంలో రద్దయిన సోనియా గాంధీ పర్యటన. రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ చేయాలని డిమాండ్. ముస్లిం పాలకుల ఆనవాళ్లు మొత్తం తొలగించాలి. అమరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తామన్న ఏలేటి. ఎగ్జిట్ పోల్స్ వేళ బీజేపీ నేత ఈటల కీలక వ్యాఖ్యలు. బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ కోరాలన్నారు. తెలంగాణలోకి సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని, దీన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ నడిపించారని ఆరోపించారు. ఈ కేసులో వారికి నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలనుకున్న సీఎం కేబినెట్ కొత్త లోగోలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా అమరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నా అన్నారు. ఇదే కాంగ్రెస్ 1970లో తొలిదశ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మందిని బలి తీసుకుందని గుర్తు చేశారు. చిహ్నంలో అమరుల స్తూపాన్ని పెట్టడంలో తమకు అభ్యంతరమేం లేదన్నారు. చిహ్నం విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గి సమాధికి చిహ్నమైన చార్మినార్ను తొలగించడం కాదని, ముస్లిం పాలకుల ఆనవాళ్లను మొత్తమే తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వచ్చాక ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగించడంపై పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తామన్నారు. రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీరు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ గెలవబోతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వస్తున్న తరుణంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా హనుమంతుని జయంతి ఉత్సవాలని ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. హనుమంతుడు విశ్వాసానికి, నమ్మకానికి,
ధర్మానికి ప్రతిరూపం. వారి ఆదర్శాలు, వారి త్యాగం ఈ సమాజానికి ఆదర్శవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఇంకోటి సార్, మరికొద్ది రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. విజయ పరంపర ఎలా ఉండబోతుంది దాని గురించి? ఈరోజు చివరి దఫా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అబ్కి బార్ 400 పార్ ఈ నినాదం అందించింది దేశ ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు కాదు. ఓట్లు వేసేది వాళ్ళే, గెలిపించేది వాళ్ళే, నినాదం ఇస్తున్నది వాళ్ళే. కాబట్టి ఇవాళ అనేక మంది అనేక రకాల ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా తప్పు అని చెప్పి 4వ తారీఖు నాడు తేలబోతుంది. 100% నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరబోతా ఉంది. సోనియా తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టున పెట్టుకోలేదా అన్నారు. ఆ ఉద్యమంలో అమరులకు గుర్తుగానే గన్ పార్క్ వద్ద స్తూపం కట్టారన్నారు. మలిదశ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను, యువకులను బలి తీసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర అంతా మోసం, దగ అన్నారు. తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతోందన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టి పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. అనేక మంది విద్యార్థులు అమరులైనరు. విద్యార్థుల అమరులు 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. ఎందుకు చచ్చిపోయినరు? కారణాలు తెలుసా? ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయమంటే దొంగలాగా వారిపోయింది. మీరు దొంగలు, మీరు తెలంగాణ ద్రోహులు. మీరు రాజీనామా చేయలే, దాచుకున్నారు. తెలంగాణ ఆస్తినంతా దోసుకొని మీరు దాచుకున్నారు. రాజీనామా చేయమంటే రాజీనామా దొంగలేఖలు ఇచ్చిండ్రు. ఒక్కరు కూడా స్పీకర్ ఫార్మెట్లో ఇవ్వలే. ఇలా అందుకనే విద్యార్థులందరూ కూడా అమరులైంది. ఇలా మా ఈశాన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లేఖ రాసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే తెలంగాణ ఆలస్యం అవుతుంది, నా చావుతోనైనా సరే తెలంగాణ వస్తుందని భావిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పీజీ పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి, నేను ఆత్మ బలిదానం కేవలం తెలంగాణ కోసమే చేసుకుంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనసు మారాలని ఉత్తరం రాసింది. సోయి లేదా మీకు? మా వేణుగోపాల్ రెడ్డి యూనివర్సిటీలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఉత్తరం రాసి. మా సాయి కుమార్ యాదవ్ ఉస్మానియాలో ఉరివేసుకొని చనిపోయిండు. సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దగ్గర తెలంగాణ రావాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు మారాలే, రాజీనామా చేయాలని, నేను ఇలా నా చావుతోనైనా కనువిప్పు జరగాలనేసి నేను ఉరివేసుకొని చనిపోతున్నా అని తెలంగాణ కోసం చనిపోయింది. తెలంగాణలో కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాలు నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు పటిష్ట భద్రత ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని, ఎక్కువ మంది గుమిగూడి ఉండొద్దన్నారు. 2,18,000కు పైగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వాటి లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ
ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచన మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ను పేరెడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలను తెలియజేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒడిశాకు చెందిన అక్రమ గంజాయి వ్యాపారుల గుట్టురట్టు చేశారు కరీంనగర్ పోలీసులు. 70 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన 3 వ్యక్తులు కారులో కరీంనగర్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఉదయము అందాద అప్రాక్సిమేట్లీ 9-10 ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు ముందస్తు ఇన్ఫర్మేషన్ మా హైయర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది, ఏసీపీ సార్. దాని ద్వారా మేము నిఘా ఉంచి మనకి తీగల వంతెన బ్రిడ్జి దగ్గరనే వెహికల్ వచ్చేటప్పుడు మేము నిఘా పెట్టినాము. ఆ తర్వాత వెహికల్ చెక్ చేస్తే దాంట్లో దాదాపుగా ఒక 36 బ్యాగ్స్, చిన్న బ్రౌన్ బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్లో 2 కేజీస్ ఏవో ఉంటాయి. దాని తర్వాత 3672 కేజీస్ అప్రాక్సిమేట్లీ అవి జోకి తర్వాత ఎంతున్నాయి ఏందనేది నిర్ణయం జరుగుతుంది. ఈ గంజాయి అనేది మనకి ఒరిస్సా నుండి, ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న 3 వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు, కార్ నెంబరు మధ్యప్రదేశ్ కారు, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా వీళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా సప్లై చేస్తున్నారా లేదా, వీళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారా లేదా, అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో తరోగా ముందుకెళ్తాం. బాలిక సాధికారతకు ఎన్టీపీసీ చేస్తున్న కృషి అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన బాలికా సాధికారత మిషన్ 2024 ముగింపు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు, దీప్తి, మహిళా సమితి అధ్యక్షురాలు చిన్మయ్ దాస్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు నెల రోజుల పాటు వివిధ అంశాల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో మెలకువలకు నేర్పించడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లోని 120 మంది బాలికలు శిక్షణలో పాల్గొన్నారని, వారికి విద్యతో పాటు డెవలప్మెంట్ పైన అవగాహన కల్పించడం జరిగిందని ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు తెలిపారు. To mark the closing ceremony of this girl empowerment mission, my heart swells with pride and joy. The mission has been an incredible journey. It has been filled with moments of learning, growth, empowerment. Today, as we celebrate not just the completion of this program, but the beginning of the new chapter for these small girls. GEM was rolled in 2018, sir, by none other than our CMD in NTPC, and it started in various projects like Rehan Vindhyachal Singrauli. In Ramagundam we started GEM in 2019, and till date we have trained around 780 girls of our people, of the girls around our villages around. At the outset, our goal was clear, that we have to empower the girls. We have to make them realize their potential and instill in them confidence so that they can chase their dreams. Over the past 28 days, as we have seen incredible transformations, we have witnessed these young girls stepping out of their comfort zones, embracing the challenges and emerging as leaders in their own way. This visionary program is a commitment to upliftment of the society, and it is fulfilling the dreams of all the girls across India. This closing ceremony of GEM. Really, it is a GEM program. Just I, along with Pandu sir, we have witnessed the performance of in different categories they have shown to us. It's incredible. And within 30 days,
they have learned a lot, and above all, they have developed that confidence in their hearts. It is incredible. See, all these girls are picked up from government schools. In fact, I can also remember that I am also one of the students from the government school. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు నియంతృత్వం కొనసాగిందన్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అమరవీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయన్నారు. వేడుకలకు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ వస్తారని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ వేడుకలకు ఆహ్వానించలేదని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర చిహ్నం రూపకల్పనలో గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల అక్రమ రవాణాలను విక్రయాలను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ నందు గల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు, బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్, వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరించి అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, స్లైడ్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, లేకపోతే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా DCM మినీ వ్యాన్లలో అక్రమంగా ఆవులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద 5 వాహనాల్లో 67 ఆవులను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్కి ఆవులను తరలిస్తున్న మూటాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాలు హనుమాన్ భక్తుల జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగాయి. హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టుకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేశారు. సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయం ముందున యాగశాలలో ఉత్సవ మూర్తులకు మహా నైవేద్యము, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతరాలయంలో స్వామివారికి అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో AITUC అనుబంధ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కౌన్సిల్ సమావేశానికి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు. 9 ఏళ్ల BRS పాలనలో సింగరేణి సంస్థ దోపిడీకి గురి చేశారన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉత్పత్తి ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూనంనేని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. దశాబ్దిలో మనం ఎందుకొరకు తెలంగాణ ఉద్యమం చేశాము, సాధించుకున్న తెలంగాణ కొరకు
ఎంతమంది బలిదానాలు చేశారు, వారి ఆశలు ఆకాంక్షలు ఈ 10 ఏళ్ల కాలంలో నెరవేరాయా, ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇంకా లోతుగా చర్చ జరగాలి. ప్రజలు తీర్పు ఇచ్చారు, వాళ్ళు ఓడించారు. ఏ కారణాలతో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, ఏ తప్పులు వాళ్ళు చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం గమనంలో తీసుకుని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా నూతన తెలంగాణని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. పునరుద్దేశంతో పునర్నిర్మాణం చేసుకుని తద్వారా అన్ని రంగాల్లో కూడా, ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి ఉత్సాహం వేరు, బాధ్యత వేరు. ఈ బాధ్యతలో ఈ కొత్త ప్రభుత్వం విజయవంతం కావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే అసలు ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమా, పేద రాష్ట్రమా, అప్పుల రాష్ట్రమా అర్థం కావట్లేదు. వాస్తవంగా లోతుకెళ్ళి విశ్లేషణలో గణాంకాల్లోకి వెళితే ఇది పేద రాష్ట్రంగా కనపడతా ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.